ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆలయానికి నూతన పరదాలు ఈసారి అత్యంత రమణీయంగా తీర్చిదిద్దాము. ఆ దేవుడే నా చెంత నుండి ఇలాంటి అపురూపమైన పరదా సమర్పించే భాగ్యం కలిగింది. ఈసారి బ్రహ్మోత్సవంలో ముక్కోటి దేవతలంతా ఆ దేవుడు వస్తారు కాబట్టి సిరులు ఇచ్చే మహాతల్లి మహాలక్ష్మి, ఆమెకి ఇష్టమైన వాహనాలు గజవాహనము 2. ముక్కోటి దేవతలంతా గోమాతలో లీనమై ఆ పరమేశ్వరుడు బ్రహ్మ ఒకటిగా వచ్చి ఆ దివ్యమూర్తిని ధరించి చూసే భాగ్యం ఆ దేవతలకే కలిగింది కాబట్టి ముక్కోటి దేవతలంతా ఆ గోమాతలు ఉన్నారు కాబట్టి ఈసారి ముక్కోటి దేవతలతో అపురూపమైన ఆ గోమాతను వేయడము. స్వామికి తిరునామము శంకు చక్రాలు, స్వామి నేత్ర దర్శనము, ఆ ఆనందరూపుడు వేశ్వారంలో భక్తులకి తన నిజరూప దర్శనము కనువిందు చేస్తారు. వజ్ర వైడూర్యాలు, మకర తోరణాలు, కర్ణాభరణాలు, అలాగే పట్టు పీతాంబరము, పచ్చలు, కెంపులు, ఇలాంటి అపురూపమైన ఆ దివ్యమూర్తికి ఎలా అలంకరిస్తారో నేను కూడా ఆ దివ్యమైన మూర్తి భక్తుల చెంతనే ఉండేదానికి, భక్తుల దగ్గర ఆ అపురూపమైన ఆ దివ్యమైన ఆవరణాలు ఎలా ఉంటాయో దూరంగా భక్తులు తెలియదు కాబట్టి సామాన్య భక్తులకి, ఆ సామాన్య భక్తులలో కులశేఖర్ రాముల వారి మేడలో ముందు ఉన్న బంగారు వాకిలు ఉన్న పరద సుప్రభాతం సేవలు ఉపయోగిస్తారు. ఈ పరద స్వామికి మకర తోరణాలు, కంఠాభరణాలు, పచ్చల హారము, పచ్చలు, కెంపులు, ఆర్టిఫిషియల్ డైమండ్ స్టోన్స్, ఈ అపురూపమైన శాలిగ్రామ మాలలు, ఇలాగా స్వామికి నాకు తోచినద ఇష్ట రీతిలో ఆ దివ్యమూర్తిని అలంకారం చేసేసాము. అలాగే పూర్ణ కుంభము, గరుడల వారు, అలాగే గోమాత, తామర పుష్పము, ఇలాగా ఈ దేవతామూర్తులు అన్నీ ఒకే పరదా మీద ఇన్ని రావడము శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఈ సేవ చేసే భాగ్యం కలిగింది. అలాగే స్వామికి బంగారు వాకిల్లో వచ్చే నెక్స్ట్ పరద రాముల వారి మేడ. ఈ రాముల వారి మేడలోనే అన్నమయ్య ఎన్నో వేల కీర్తనలు పాడి తరించినాడనేసి శాసనాల్లో ఉన్నాయి. ఆ రాముల వారి మేడ, రాముల వారు ఆ దివ్యమైన మూర్తిని శ్రీ వెంకటేశ్వర స్వామిని అక్కడే వచ్చి సేవ చేశాడు కాబట్టి రాముల వారి మేడ అని వచ్చింది. ఆ రాముల వారి మేడల్లో స్వామికి పరద ఏకాంత సేవలు ఉపయోగిస్తారు. పద్మావతమ్మ తల్లి, ఆమెకి ఇష్టమైన వాహనము గజవాహనము, పూర్ణ కుంభము, ఇలాంటి అపురూపమైన కుందన్సు, స్టోన్సు, తోరణాలు, అరటి మాలలు, అరటి వలలు, తిరునామము, ఇలాంటి అపురూపమైన గడపకి ఆ ఇష్టమైన సఖి పద్మావతమ్మ తల్లి వేయడం జరిగింది. అలాగే స్వామికి గర్భాలయంలో ఉన్న ధూపదీప నైవేద్యము, అభిషేకము కులశేఖర మహారాజు ఆ సేవ ఆల్వారు పేరు మీద ఉన్న గడపకి ఆ గర్భాలయంలో ఉంటారు. ఆ గర్భాలయంలో ఆ తల్లి ఈ సృష్టికి అందరి భక్తులకి వరాలిచ్చే సిరుల తల్లి మహాలక్ష్మి, ఆనంద నిలయము గోమాత, మామిడి తోరణాలు, కుందన్సు, స్టోన్సు, మకర తోరణాలు, ఇలాంటి దేవతామూర్తులైన కలర్సు, లేసులు ఈసారి అపురూపంగా తీర్చిదిద్దాము. ఇలా స్వామికి గర్భాలయంలో 5 పరదాలు, 2 కురాలు సమర్పించే భాగ్యం ఆ దివ్యమూర్తి నాకు ఇవ్వడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఉప దేవాలయాలు అన్నీ తిరుపతికి అనుబంధమైన శ్రీనివాస మంగాపురము, అలాగే కాణిపాకము, కాళహస్తి, శ్రీశైలము, భద్రాచలము, గంగమ్మ తల్లి, అన్ని దేవాలయానికి ఉచితంగా ఆ కాలంలో ఉన్న అనుగుణంగా ఈ సాంప్రదాయంగా ఆ దేవుడు నా చేత ఆలోచన ఇచ్చి తయారు చేసి ఆ సన్నిధికి నేను చేరుస్తూ ఉన్నాను.